హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. నిన్న మన బిట్ కాయిన్ రికార్డ్ 100K క్రాస్ చేసింది. 100K $1,00,000 అనేది క్రాస్ చేయడం అనేది మామూలు విషయం కాదు, చాలా పెద్ద విషయం. బిట్ కాయిన్ ఆ హిస్టారికల్ మార్క్ని టచ్ చేసి $1,04,450 వరకు వెళ్ళి అక్కడి నుంచి ఆటోమేటిక్గా అంత పైకి వెళ్ళినప్పుడు కొంచెం కరెక్షన్స్ అనేవి వస్తాయి. ప్రాఫిట్ బుకింగ్లు అనేవి చేసుకుంటారు కనుక ప్రస్తుతం $96,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు బిట్ కాయిన్ గురించి 100K జర్నీ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను 2009 నుంచి వాచ్ చేస్తున్నాను. ఇంచుమించు 16 ఏళ్ల నుంచి వాచ్ చేస్తున్నాను ఈ బిట్ కాయిన్ సంగతి. చాలాసార్లు నేను బై చేశాను, సెల్ చేశాను. $100 వస్తే అబ్బో $100 వచ్చిందని చెప్పి ఆశపడి అమ్మేశాను. కానీ ఇవాళ $1,00,000 వెళ్ళింది. ఈరోజు ఉంచుకుని ఉంటే ఎంత ఉండేది, ఎంత అసెట్ ఉండేది. అని మన చేతిలో లేదు. మనకు తలరాత ఎలా రాసి పెట్టుంటే మనకు అలా జరుగుద్ది. కొన్ని విషయాలు అంతే, మనం కొన్ని జడ్జ్ చేయలేము. అది మరి ఆ రోజుల్లో 2010, 11, 12 ఆ టైంలో కొంచెం ఎక్స్చేంజ్లు కానీ హ్యాకింగ్లు కానీ ఇవన్నీ జరుగుతున్నాయన్న భయంతో ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుని తీసేసుకోవటం అటువంటివి చేసేవాడిని. ఎందుకంటే అప్పుడు ఎంత సెక్యూర్డ్ ఎక్స్చేంజ్ ఇంత ఇదిగా లేవు, అప్పుడు సెక్యూరిటీ లేదు. హ్యాకింగ్లు బాగా ఎక్కువ చేసేవాళ్ళు, కాయిన్స్ హ్యాక్ చేసేవాళ్ళు. అందుకని కొంచెం భయం వేసేది. ఓకే, ఎనీవే ఒక బ్రహ్మాండమైన అచీవ్మెంట్ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి బిట్ కాయిన్ $1,00,000 క్రాస్ చేయటం అనేది చాలా పెద్ద విషయం. నెక్స్ట్ బిట్ కాయిన్కి ఇప్పుడు సపోర్ట్ చూస్తే $90,000 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. $88,000, $90,000 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. ఇక్కడి నుంచి రెసిస్టెన్స్ చూస్తే $1,05,000 ఒక రెసిస్టెన్స్, క్రాస్ చేయాల్సిన రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత అది క్రాస్ చేసిందంటే $1,10,000, $1,25,000. $1,10,000 క్రాస్ చేసిందంటే ఇంకా శరవేగంగా $1,25,000 వెళ్తుంది. ఇప్పుడు పర్టికులర్గా ఈ సంవత్సరం ఇంత మార్పు క్రిప్టో కరెన్సీ మార్కెట్లో ఇన్ని మార్పులు రావటం, ముఖ్యంగా బిట్ కాయిన్ చూస్తే 2024 లో చూస్తే $38,000 వెళ్ళింది. ఎక్కడ $38,000, ఎక్కడ $1,00,000 వచ్చింది. చాలా గొప్ప విషయం. ఇంకా పైకి వెళ్తుంది ఖచ్చితంగా. అందరూ ప్రెడిక్ట్ చేస్తుంది 2025కి వచ్చేటప్పటికి బిట్ కాయిన్ $2.5 లక్షల వరకు వెళ్తుందని ప్రెడిక్ట్ చేస్తున్నారు. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారంటే వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు మామూలుగా ఇవ్వరు. ఇక్కడ నిన్న అన్ని టీవీల్లో, మన ఇండియాలో కూడా చాలా టీవీ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్గా బిట్ కాయిన్ $1,00,000 క్రాస్ చేసిందని చాలా ఛానల్స్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇంకో విషయం ముఖ్యంగా మీరు ఈ విషయం తెలుసుకోవాలి. ఇవాళ కొంచెం బిట్ కాయిన్ గురించి ఎక్కువ చెప్తాను, మీరేమనుకోబాకండి. మనకి సిల్వర్ ప్రీషియస్ మెటల్, సిల్వర్తో కంపేర్ చేసుకుంటే మన సిల్వర్ మార్కెట్ క్యాప్ చూస్తే $1.82 ట్రిలియన్ మార్కెట్ క్యాప్. అదే మన క్రిప్టో ఇండస్ట్రీ, క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూస్తే $3.65 ట్రిలియన్ ఉంది. అంటే దగ్గరగా ఒక 1.5 ట్రిలియన్ ఎక్కువ సిల్వర్ కన్నా మన క్రిప్టో కరెన్సీ మార్కెట్. దాని తర్వాత గోల్డ్తో కాంపిటేట్ చేయడానికి ట్రై చేస్తుంది మన క్రిప్టో కరెన్సీ మార్కెట్. ఎంతవరకు గెలుస్తుంది అనేది చెప్పలేము. గోల్డ్ వచ్చి మార్కెట్ క్యాప్ $18 ట్రిలియన్ గోల్డ్ మార్కెట్ క్యాప్ ఆల్ ఓవర్ వరల్డ్. కాబట్టి గోల్డ్ అనుకోండి. బట్ ఇది కూడా ఒక అసెట్ క్లాస్లో తయారవుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ 1 year 2 yearsలో
$8 to 10 trillion వెళ్ళాలి మన క్రిప్టో ఇండస్ట్రీ మార్కెట్ క్యాప్, ఖచ్చితంగా పైకి వెళ్ళాలి. ఇప్పుడు బిట్ కాయిన్లో ఒక చిన్న క్లిప్పింగ్ పెడతాను, ఒక రిమెంబరెన్స్ మీకు కూడా చూసుకుంటే 2010లో ఫస్ట్ డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది జరిగింది. డిజిటల్ అసెట్ ట్రాన్సాక్షన్ డబ్బుల రూపంలో ఇవ్వటం అనేది జరిగింది. మీరు అందరూ తెలిసే ఉంటుంది మీకు విషయం. 2 పిజ్జాలు పాపా జాన్ దగ్గర పిజ్జా కొనడానికి అమెరికాలో 10,000 బిట్ కాయిన్స్ ఇచ్చారు. వాటి వాల్యూ ఇప్పుడు బిలియన్స్ అంట. అది ఆర్టికల్, చిన్న ఆర్టికల్ పెడతాను, చదవండి మీరు కూడా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇటువంటి, లైఫ్లో చాలా ఇదిగా ఉంటాయి, మనకి సంతోషంగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి, షిబా ఇను కాయిన్ పెరగటం లేదు, ఎందుకు పంపు తీసుకోవట్లేదని నాకు అర్థం కావటం లేదు. ప్రస్తుతం CoinDCX ఎక్స్చేంజ్లో INRలో 2665 దగ్గర ట్రేడ్ అవుతుంది. రెసిస్టెన్స్ చూస్తే ఖచ్చితంగా డబుల్ అవ్వాలి, ఇక్కడి నుంచి ఈ మంత్ ఎండ్ లోపు డబుల్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే 5200 సిరీస్ వరకు వెళ్ళాలి. అది కూడా క్రాస్ చేసి బ్రేక్ చేసి పైకి వెళ్ళిందంటే 5700 వరకు వెళ్ళాలి. ఇలాగే ఇప్పుడు నిన్న మన బిట్ కాయిన్ ఎట్లా అయితే ఒక రికార్డు క్రియేట్ చేసిందో, ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన షిబా ఇను కాయిన్ కూడా అలాగే రికార్డ్ బ్రేక్ చేసి ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికన్నా మంచి హైకి వెళ్తే చాలా సంతోషంగా ఉంటుంది. మరి అది ఎప్పుడు వెళ్తుంది ఏంటనేది ఎవరో చెప్పలేరు, కానీ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తుంది. 1 cent అనేది త్వరలోనే వస్తుంది అంటున్నారు. నా ఎక్స్పెక్టేషన్ 1 cent అనేది అట్లీస్ట్ 1 cent అని రీచ్ అవ్వడానికి ఇంకో 1 year 2 years పడుతుంది. 2026కి వచ్చేటప్పటికి అవునా, ఎందుకంటే షిబేరియం బర్న్ బాగా ఉంది, బర్న్ రేట్ బాగుంది. ఇప్పుడు షిఫు అనే ఒక కొత్త కాయిన్ కూడా లాంచ్ చేశారు వాళ్ళు, షిబా వాళ్ళది షిఫు అనే కాయిన్. నిన్న వీడియోలో కూడా చెప్పాను, అది సెర్చ్ చేసి చూడండి, ఏమన్నా ప్రీసేల్లో దొరికితే కొనుక్కోండి, బాగుంది. ఇప్పుడు షిబాకి సపోర్ట్ వచ్చేటప్పటికి 2000 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్, దానికి కిందకి వెళ్ళదనే అనుకుంటున్నాను, చెప్పలేం. క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఏదైనా జరగచ్చు, కొంచెం వాలటైల్ మార్కెట్ కనుక కొంచెం బిట్ కాయిన్ కరెక్ట్ అవుతుంది కనుక కొంచెం ఏమైనా కరెక్షన్ వస్తే ఒక 100-200 పాయింట్స్ కిందకి రావచ్చు. బట్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళే ట్రెండే కనిపిస్తుంది. నిన్న ఆల్ టైమ్ హై చూస్తే 2775 వరకు హై వెళ్ళింది. మధ్యలో ఎక్కడో ఒక్కసారి ఒక పంప్ సడన్గా బ్లింక్ అయింది CoinDCX ఎక్స్చేంజ్లో. మన ఈ సంవత్సరం మార్చిలో ఎప్పుడో మనకు వెళ్ళింది 3800కి, ఒక్కసారి అంటే 8000 సీరియస్ పైన ఆల్ టైమ్ హైని ఒక్క జంప్ అలా టచ్ చేసి మళ్ళీ కిందకు వచ్చినట్టు అనిపిస్తుంది. మరి నాకు అనిపించిందా మీకు అనిపించిందా అని కమెంట్స్లో పెట్టండి. నిన్న మాత్రం నేను ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అట్లా ఒక్కసారి జంప్ అయ్యి మళ్ళీ వచ్చేసింది కిందకి ఇమీడియట్గా. మరి ఎందుకు జరిగింది ఏంటి అనేది తెలియదు. బట్ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళి కిందకు వచ్చింది. మరి మీలో ఎంతమంది వాచ్ చేశారో నాకు తెలియదు. నాకు కొంతమంది కమెంట్స్లో పెట్టారు, ఇట్లా వెళ్ళింది నన్న చూసారా మీరు అని. నేను చూశాను, బట్ నాకు అర్థం కాల ఏం జరుగుతుందని తెలుసుకునే లోపల అది మళ్ళీ కిందకు వచ్చేసి మళ్ళీ 2700 దగ్గర ఆగుంది. మన CoinDCXలోనే జరిగింది. ఏమో ఇటువంటివి జరుగుతూ ఉంటే చెప్పలేము. ఏమో సడన్గా ఏదో ఒక రోజు గబుక్కుని పైకి వెళ్ళిపోద్ది, ఎప్పుడు వెళ్తుందో చెప్పలేము షిబా ఇను కాయిన్. ఓకే, ఇప్పుడు మీకులో ఎవరికైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాంట్లో డిపాజిట్ విత్డ్రాయల్ బాగున్నాయి INRలో. అట్లాగే మీరు ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్స్ ట్రేడింగ్లో లాంగ్ చేసుకోండి. లాంగ్ చేసుకుంటే మీకు ఈ టైంలో షార్ట్ ఎక్కువ చేయబాకండి, వీలున్నంత వరకు లాంగ్లోనే ఉండండి. బాగా మంచి రిటర్న్స్ వస్తున్నాయి ఫ్యూచర్స్లో వాళ్ళు USDT కన్వర్ట్ చేసి చేస్తున్నారు, అదొకటి చూసుకోండి.
దాని లింక్ వచ్చి Coin-T6 ఎక్స్చేంజ్ లింక్ వచ్చి నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అట్లాగే నా వాట్సాప్ నెంబర్కి చాట్ చేశారంటే నేను లింక్ పంపిస్తాను. మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుని కేవైసీ కంప్లీట్ చేస్తే హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో మీరు ఇమీడియట్గా ట్రేడింగ్ చేసుకోవచ్చు. బాగుంది, సెక్యూర్డ్, ఫుల్లీ సెక్యూర్డ్, డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ కనుక నేను అడ్వైస్ చేస్తున్నాను. చూసుకుని మీ ఇష్టం. ఇది కాకుండా యూట్యూబ్ వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ పెట్టమంటున్నారు. అట్లాగే ప్రోడక్ట్స్ పెడుతున్నాను. ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కొంచెం యూట్యూబ్కి డిస్కౌంట్ ఎక్కువ ఇస్తారని చెప్పి ప్రోడక్ట్స్ పెట్టండి. మీ సబ్స్క్రైబర్స్, మీ వ్యూవర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే తీసుకుంటారు అని చెప్పి పెట్టమంటున్నారు కనుక కొన్ని ప్రోడక్ట్స్ పెడుతున్నాను. చూసుకోండి. కింద నా వీడియో కింద ఉంటుంది ట్యాప్ ప్రోడక్ట్స్ అని, అది చూసుకుని దాంట్లో కొన్ని టీషర్ట్స్ అవన్నీ కూడా ఉంటున్నాయి. ఫెస్టివల్ వస్తుంది కనుక ఎవరైనా డిస్కౌంట్, మంచి డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎవరైనా బై చేసుకోవాలంటే చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇంపార్టెంట్గా ఇవాళ గెయినర్స్ లిస్ట్లో ఉన్న కాయిన్స్ చూసుకుంటే బ్రైస్ ఒకటి విపరీతంగా పెరుగుతుంది. వాల్యూమ్ చూస్తే 24 ట్రిలియన్ కాయిన్స్ వాల్యూమ్ ఉంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. బ్రైస్ అది మెమీ కాయిన్ ప్రైస్ 24 ట్రిలియన్ వాల్యూమ్ ఉంటుంది ఏంటండి. దాని తర్వాత వీను కాయిన్ ఉంది. వీను అది కూడా 5 ట్రిలియన్ ఉంది. 5 ట్రిలియన్ వాల్యూమ్ ఉంది దానికి కూడా, వీను అని. దాని తర్వాత మాగ్ అని ఒక కాయిన్ ఉంది. మాగ్ అది కూడా చూసుకోండి, అది కూడా పెరుగుతుంది. ఇవన్నీ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి ఇవాళ. దాని తర్వాత ఎక్స్ఎల్ఎం అనే కాయిన్ కూడా గెయినర్స్ లిస్ట్లో ఉంది. ఇవన్నీ కూడా ట్రిలియన్స్లో ఉన్నాయి వాల్యూమ్స్. అంటే హెవీగా ట్రేడింగ్ జరుగుతుంది. చూసుకోండి, ఇవన్నీ బాగా పెరుగుతున్నాయి. దాని తర్వాత ఇంకోటి బిట్ కాయిన్ ఇంకో న్యూస్ ఏంటంటే ఎంటీ గాక్స్ వాళ్ళు నిన్న బిట్ కాయిన్ $1 lakh క్రాస్ చేసిన తర్వాత కొంచెం డిస్ట్రిబ్యూషన్ చేశారు. వాళ్ళు ఎంటీ గాక్స్, మౌంట్ గాక్స్ అనే వాళ్ళు ఆల్రెడీ క్లోజ్ చేసేసిన ఎక్స్చేంజ్ వాళ్ళు కొన్ని కాయిన్స్ అందరికీ రిటర్న్ చేశానని చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో. వాళ్ళు ఇప్పుడు కొంచెం సెల్లింగ్ చేస్తున్నారు కాయిన్స్. మరి అది ఆ ఇంపాక్ట్ ఏంటో తెలియట్లేదు. కొంచెం $1,04,000, $4,500 వరకు వెళ్ళి ఎందుకు వచ్చింది బిట్ కాయిన్. $95,000 వరకు వచ్చింది. 95,000, 96,000. ఇప్పటికి కూడా చెప్తున్నాను, పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 81, 82 lakhs దగ్గర ఉంది, బై చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్లో 15-20 lakhs ఈజీగా వస్తుంది. ధైర్యంగా తీసుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. చూసుకోండి. ఎవరైనా నాతో కాంటాక్ట్ చేయాలంటే వాట్సాప్లోనే కాంటాక్ట్ చేయండి, వాట్సాప్లో చాట్ చేయండి. నాకు ఎందుకంటే మామూలుగా మీరు పగలనుకుని వాట్సాప్లో చేసేస్తున్నారు కాల్స్. పగలనుకుని ఇక్కడ నైట్ నేను నిద్రలో నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. కొంచెం దయచేసి మీరు చాటింగ్ చేస్తే నేను ఖచ్చితంగా అందరికీ రిప్లై ఇస్తాను. నైట్ ఇవ్వలేకపోయినా మార్నింగ్ చూసుకుని మీకు అందరికీ రిప్లై పెడతాను కనుక కొంచెం వీలున్నంత వరకు చాటింగ్ చేసేవాళ్ళు చేసుకోండి. ఇప్పుడు మనం డైలీ చూసుకునే కాయిన్స్లో ముఖ్యంగా గాలా కాయిన్ ఏం పెరుగుతుందండి. దాని తర్వాత ₹5.47 వచ్చింది గాలా కాయిన్. అది రెసిస్టెన్స్ ₹7, నెక్స్ట్ రెసిస్టెన్స్ ₹10 ఖచ్చితంగా వెళ్ళేటట్టు ఉంది. దాని తర్వాత XRP రిపుల్ కొంచెం సడన్గా ఇంత పెరగటం వల్లనో ఎందువల్లనో కొంచెం కరెక్ట్ అయితే అవుతుంది. ప్రస్తుతం ₹192 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఏం భయపడిన అవసరం లేదు. మార్కెట్ ఏం క్రాష్ అయిపోదు, భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పైకి వెళ్తుంది. XRP రిపుల్ బై చేసుకున్న వాళ్ళు బై చేసుకోవచ్చు, హోల్డ్ చేసుకున్న వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫ్యాంటమ్ ఒకటి చూసుకోండి. ఫ్యాంటమ్ ఒకటి మంచి కాయిన్ పెరుగుద్ది. దాని తర్వాత డాజ్ కాయిన్ $34-35 దగ్గర ఉంది. నిన్న 38, 39 వరకు వెళ్ళింది. ఖచ్చితంగా అది $40 దాటిందంటే మాత్రం ₹50, ₹60 వరకు పైకి వెళ్తుంది, బాగా పైకి వెళ్తుంది. అదొకటి చూసుకోండి. దాని తర్వాత పాల్కా డాట్ $925 దగ్గరికి వచ్చిందంటే ఇంకా 1000 క్రాస్ చేసిందంటే ఇంకా స్పీడ్గా పెరుగుద్ది. అది బై చేసుకున్న వాళ్ళు అది కూడా బై చేసుకోవచ్చు. చూసుకోండి. ఇవన్నీ
మన శివ అయిన కాయిన్ ఇప్పుడు కూడా అక్యుములేట్ చేసుకునేవాళ్ళు చేసుకోవచ్చు. మంచి పంపు తీసుకుంటుంది, వెయిటింగ్ మంచి పంపు వస్తుంది, వచ్చినప్పుడు మంచి లాభాలు వస్తాయి. ఇది చాలా సంతోషంగా ఉంది వాళ్ళ నాకు. మన బిట్కాయిన్ $1 lakh క్రాస్ చేయడం అనేది డెఫినెట్గా ఇండియాలో ఉంటే హైదరాబాద్లో మన అందరం గ్యాదర్ అయ్యి ఓ మంచి సెలబ్రేషన్ చేసుకుని ఉండేవాళ్ళం. ఓకే, మన షిబా అయిన కాయిన్ టచ్ చేసిన నాడు ఖచ్చితంగా అందరం సెలబ్రేట్ చేసుకుందాం. హైదరాబాద్లో ఒక గెట్ టుగెదర్ పెట్టుకుని అందరం బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుందాం. నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారు, సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నాను. అందరి పోర్ట్ఫోలియోస్ మంచి ప్రాఫిట్స్లో ఉంటాయి అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇంకా మంచి లాభాలు చూస్తారు, ఖచ్చితంగా మంచి లాభాలు వస్తాయి. ఏం ధైర్యంగా హోల్డ్ చేయండి, హోల్డ్ చేస్తున్న వాళ్ళు ధైర్యంగా హోల్డ్ చేయండి, ఏం భయపడకండి. ఓకే ఫ్రెండ్స్, బాగా కొంచెం లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైక్ చేయండి, బాగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.